అదే అమ్మవారి గుడికని వెళ్ళాం సార్. ఏమైంది గుడిలో? గుడిలో ఏం అవ్వలేదు సార్. బలవంతంగా మ్యారేజ్ చేసుకున్నాడు. ఎవరు? కామేష్. ఎవరిని చేసుకున్నాడు? నన్ను చేసుకున్నాడు సార్. మీకు పెళ్ళైంది కదమ్మా? మళ్ళీ చేసుకున్నాడు సార్. ఐఎమ్ మ్యారీడ్ సార్. ఐ హ్యావ్ 2 children. మీరు ఇంగ్లీష్ లో చెప్పినంత మాత్రాన ఇంటెలిజెంట్ ఫెలో కారు. తెలుగులో చెప్పినా కానీ నాకు పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు. మళ్ళీ తర్వాత ఏం చేసినారు? వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాం సార్. ఎవరు అమ్మోళ్ళ ఇంటికి? కామేష్ వల్ల. కామేష్ అమ్మోళ్ళ ఇంటికి ఎందుకు పోయినారు? మా ఇంటికి వెళ్ళలేదు సార్. తాడాడ పడేసి వెళ్ళిపోవచ్చు కదా మీ ఇంటికి. నీకు పిల్లలు లేరా? ఉన్నారు సార్. మరి వాళ్ళ కోసం బతకవా? తల్లివి కదా నువ్వు. అవును సార్. మరి ఏంది నువ్వు చేసింది? వాళ్ళ ఇంటికి పోయినాక ఏమైంది? ఇంటికి వెళ్ళాక ఇదేంటి మా ఆయన పేరు ఎత్తాను సార్. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, మీకు ఇది కరెక్ట్ కాదు, మిమ్మల్ని నమ్మి టెంపుల్ కని వచ్చి. ఇంటికి పోయినంత వరకు బాగా కూర్చేంటారు, ఇంటికి పోయినాక ఆయన గుర్తొచ్చినారా? వాళ్ళ ఇంటికి ఆడ నుంచి వాళ్ళ ఇంటికి పోవడానికి ఎన్ని గంటలు పట్టింది? నాకు అటు సైడ్ ట్రావెలింగ్ తెలియదు సార్. మరి వాళ్ళ ఇంటికి పోయి కూర్చున్నారు, ఏమైంది మా? ఏం అవ్వలేదు సార్. మా హస్బెండ్ రామా పుత్తకోడలా అన్నారా? తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఇందులో ఈ ఇంటర్వ్యూలో ఆ మహిళ ఏమైతే చెప్తుందో ఆ మాటలన్నీ విన్నాక మీ హానెస్ట్ ఒపీనియన్ తప్పకుండా కమెంట్స్ లో మెన్షన్ చేయండి. నీ అమ్మ నాకు తెక్క దింగిందంటే నీ తలకాయ పగలకట్టి పుచ్చకాయని చెప్పి పంపిస్తాను. హాయ్ అమ్మా. హాయ్ సార్. నమస్తే మేడం. ఏంటి అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా? అరేంజ్. లవ్ కమ్ అరేంజ్ సార్. లవ్ కమ్ అరేంజ్ అంటే ఏంటి? మీరు ఇష్టపడ్డారా, ఆ అబ్బాయి ఇష్టపడి వచ్చి పెద్దలు ఒప్పుకున్నారా? ఇద్దరం ఇష్టపడ్డాను సార్. నువ్వు సూపర్ రా. ఓకే, అంటే బాగా చూసుకున్నారా మొదటి నుంచి? ఫస్ట్ నుంచి గొడవలే సార్. గొడవల? లవ్ మ్యారేజ్ అన్నారు కదా. లవ్ మ్యారేజ్ అయినా సార్ తను మనీ కోసం చేసుకున్నాడు సార్. నాకు ఒక గన్ ఇస్తారా? అమ్మవారి గుడికని వెళ్ళాం సార్. ఎవరు? మీరు, జ్యోతి, ఆ విజయలక్ష్మి, ఆ మేమందరం విజయవాడ కనకదుర్గ. కామేష్ ఉన్నా? అవును సార్. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఓకే, మీరు, జ్యోతి, విజయలక్ష్మి, కామేష్ నలుగురు గుడికి వెళ్ళారు. మీ ఆయన? మా ఆయన రాలేదు సార్. సరే, ఆయన రాలేదు. విజయవాడ ఆయన అదే రోజు తిరుపతి వెళ్ళాడు సార్. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ. ఈ జ్యోతి అనే అమ్మాయి కామేష్ 2 years నుంచి లవ్ చేసుకుంటున్నారని చెప్పారు సార్. వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు టెంపుల్లో అని అనుకొని అవన్నీ పూల దండలు అవన్నీ కొనుక్కోవడం జరిగింది సార్. నేను జస్ట్ టెంపుల్ కనే వెళ్ళాను సార్ కట్టుబట్టలతోటి. వేసుకున్న డ్రెస్ మా హస్బెండే ఇచ్చారు మా అందరికి అమౌంట్.